ఇంకా సాడ్గా మన లైఫ్ ఉంటుంది. ఇంకెందుకు మనము ఆ సంఖ్యలతో కట్టిబడి ఉంటున్నాం, ఇంకా మనకెందుకు ఆ బంధకాల్లోనే ఉండిపోతున్నాం, ఆ పాపపు జీవితంలో ఉంటున్నాం, ఆ శాపపు జీవితంలో మనం ఎందుకు ఉంటున్నాం ఇంకా అంటే మనం వాడిని తరిమి కొట్టట్లేదు. వాడిని మనం తరిమి కొట్టగలం. డూ యూ నో దట్? ఇక్కడ మనకుంది ఏంటి? దేవునికి లోబడి ఉండు. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. ఇదే మనం చేస్తాం చాలామంది మిస్టేక్. మన లైఫ్లో దేవుని వాగ్దానం నెరవేరట్లేదు అంటే, మన లైఫ్లో దేవుని మాట మనం వినట్లేదు అంటే మనం దేవునికి లోబడట్లేదు అని అర్థం. మనం కనుక దేవునికి లోబడితే అపవాది పారిపోతాడు. అంటే ఎందుకు మీకు ఒకటి చెప్పనా? దేవునికి లోబడే వ్యక్తి ఎలా జీవిస్తాడు? పొద్దున్నేస్తే దేవుణ్ణి అడుగుతాడు, దేవా నాకు ఈ దినం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఏదైనా చేయాలంటే దేవుణ్ణి అడిగి తన డేని స్టార్ట్ చేస్తాడు. ఏదైనా పని వచ్చినా కూడా దేవుణ్ణి అడుగుతాడు, దేవా నన్ను ఏం చేయమంటావు అని చెప్పి దేవుణ్ణి అడుగుతాడు. దేవునికి లోబడే వ్యక్తి ఎప్పుడైతే మనం దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటామో మనం అలాగూ ముందుకెళ్ళగలుగుతాం. దేవునికి నచ్చినట్టు వెళ్ళగలుగుతాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తాం. దేవుడికి నచ్చినట్టు జీవిస్తాం. కనుక దేవునికి లోబడితే ఏంటంట, అపవాది కూడా పారిపోతాడంట.